ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దినములు బహు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకున్నట్లు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని మరి అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి 5వ అధ్యాయము 15వ వచనములో మరి తెలియచేసిన రీతిగా మరి దేవుని వాక్యాన్ని నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో మూలవాక్యముగా మరి ఆ వాక్యాన్ని ఒకసారి చదువుకొని దేవుని వాక్యములోకి మనం వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉండనయ్యా. ఈ శ్రేష్టమైన ఈ ప్రత్యేకమైన సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎందరైతే నీ మాటలు మైక్షత్వం ద్వారా వింటూ ఉన్నారో, ఎందరైతే నీ మాటలు నైనా ఈ యొక్క మరి లైవ్ ద్వారా నీ వాక్యాన్ని వింటూ ఉన్నారో, ప్రతి ఒక్కరితో కూడా నీవే సూటిగా తేటగా మాట్లాడి సహాయం చేయండి. నీ మాట శక్తి కలిగినదయ్యా, నీ మాట అగ్ని వంటిదయ్యా, నీ మాట అయా శుద్ధి వంటిది, నీ మాట ఇదిగోనైనా ప్రభువా కత్తి వంటి నీ మాటను ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఒక్కరైనా ప్రభువా నీ రక్షణ పొంది నీ రాజ్యమునకు వారసులకున్నట్లు నీవే సూటిగా మాట్లాడి సహాయం చేయమని ఈ దాసుడైన నా నోట నీ మాటలే ఉంచి నీవే మాట్లాడి కృప చూపమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మరి నిన్నటి దినాన ఈ వాక్యాన్ని కొంచెం ఉపోద్ఘాతాన్ని వివరించుకొని ఉన్నాం. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఎఫెసీ సంఘంలో ఉన్న పరిశుద్ధులకు మరి విశ్వాసులైన వారందరికీ, పరిశుద్ధులు విశ్వాసులైన వారందరినీ హెచ్చరిస్తూ వారిని మేలుకొలుపుతున్న ఓ చక్కని మాట. ఈ మాట ఏంటి? ఆ మాట అంటే, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సమయమును సద్వినియోగం చేసుకోవాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక దినములు చెడ్డవి. ఏంటి చెడ్డవి అంటే, నిన్నటి దినాన ముందుగా చెప్పిన వాక్యములో మరి తెలియజేశాను. ఈరోజు లోక పరిస్థితి సరిగ్గా లేదని, ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ కరోనా వైరస్ ద్వారా అతులకుతులమవుతుంది. అంతేకాదు భయంకరమైన అనారోగ్యాలు, మరి కుటుంబాల్లో సమస్యలు, ఎటు చూచిన హత్యలు, మరి అదే రీతిగా ఎటు చూచినా కూడా అనేకమైన మరి అక్రమ సంబంధాలు, అనేకమైన
మరి భయంకరమైన పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. మనిషి మీదకి మనిషి, రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి దేశము, ఇలా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మరి అనేక పర్యాలు, అనేక చోట్ల మరి కరువులు, భూకంపాలు, మరి సునామీలు, మరి భయంకరమైన తెగుళ్ళు, వైరస్లు, ఇలా ప్రపంచాన్ని ఇదిగో మరి అతులాకుతులం చేసేస్తూ ఉంది. మన దేశానికి మాత్రమే కాదు కానీ ప్రపంచం అంతా కూడా ఈరోజు దుర్దినాల్లో ఉంది. అనగా భయంకరమైన పరిస్థితుల్లో ప్రపంచము అల్లాడుతూ ఉంది. కనుక ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, ఈ భయంకరమైన ఈ పరిస్థితిలో, ఈ పరిస్థితికి కారణం ఏంటంటే కేవలము ఒకటి, మానవుని యొక్క తప్పిదం. అంటే మానవుడు కనుక పాపిష్ట పనులకి తాను చేస్తున్న పనులను బట్టి ఈరోజు ప్రపంచం ఇలా నాశనం అవుతూ ఉంది. అంతేకాదు టెక్నాలజీ పెరుగుట ద్వారా, అంతేకాదు మనిషి జీవితంలో మరి అనేకమైన, ప్రతి మనిషి అనేకమైన అంటే నిర్లక్ష్యాన్ని బట్టి కానీ, లేదా ఈనాడు ప్రతి మనిషి తన జీవితంలో కలిగి ఉంటున్న ఈ భయంకరమైన పరిస్థితులకి ఈరోజు అంటే మనిషి తను నిర్లక్ష్యాన్ని కలిగి ఆ చెత్త వేయటం కానీ, లేదా మరి ఎక్కడెక్కడ అనేకమైన పనులు చేయటం కానీ చేస్తూ ఉన్నారు. అంటే ప్రపంచం కానీ దేశం కానీ ఈరోజు చెడిపోవడానికి, అంటే పాడైపోవడానికి, లేదా ఈ దినాలు చెడ్డవి అని మనం భావించి భయపడడానికి కారణం మనిషి చేతులారా చేసుకున్న ఈ పనులే. మనిషి చేతులారా చేసుకున్న దాన్ని బట్టే ఈరోజు ఈ దినాలు ఇలాగా చేయబడ్డాయి. మీకు మరలా చెబుతున్నాను, ఈరోజు కరోనా వలన ప్రతి ఒక్కరూ మరి ఆ వైరస్కి ఈరోజు ఆ వైరస్ ద్వారా తలకిందులు అయిపోతున్నారంటే కారణం ఏంటో తెలుసునా? మరి గవర్నమెంట్ వారు ఎన్నో పర్యాయాలు హెచ్చరించినా లోబడకపోవటం, అనగా మరి సోషల్ డిస్టెన్స్ లేకపోవటం, మాస్కులు ధరించకపోవటం, అంతేకాదు సుమి మరి శానిటైజర్ వాడకపోవటం, మరి బయటికి రావద్దు అంటే మరి బయటకు వస్తూ ఉన్నారు. సామాన్య మనుషులు బయటకు వస్తున్నారు అనంటే సరే, వాళ్ళు కనుక ఏదో అవసరాన్ని బట్టి మరి వాళ్ళు బయట తిరగడానికి కొంత అర్హత కలిగిన వాళ్ళు కనుక బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈరోజు మరి వైరస్ వచ్చిన వాళ్ళు కూడా మరి బయట మనుషుల మధ్య విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. తాము చెడ్డకోతి తన వనమంతా చెడ్డగొట్టాలి అనే ఉద్దేశమైన కావచ్చు, లేదా ప్రియ దేవుని బిడ్డలారా కనుక మా ఇష్టం మా జీవితం అన్నట్లుగా అయినా కావచ్చు. ఎందుకంటే మొన్న ఒక తమ్ముడు నాకు ఫోన్ చేశాడు, అన్న వైరస్ వచ్చింది కనుక నేను చాలా బాధపడుతున్నాను, అయితే ఇదిగో నేను ఇంట్లోనే ఉంటున్నానన్నా అన్నాడు. నేను అన్నాను, మరి భోజనము ఇవన్నీ ఎలా అన్నా, మరి టిఫిను కనుక భోజనం కూరగాయలు ఇవన్నీ ఎలా అంటే నేనే వెళ్ళి తెచ్చుకుంటున్నానన్నా అంటున్నాడు. నేనే వెళ్ళి తెచ్చుకుంటున్నాను. చూడండి, తనకు వైరస్ ఉంది అనే విషయం తెలుసు, అయినా కూడా తను వెళుతున్నాడంటే అర్థమేంటి? ఎవరు లేకపోవటం అని తను ఒకవేళ ఇదిగో తను చెప్పవచ్చు, అది వాస్తవానికి అది చెప్పుకోవడానికి సమ్మతించిన మాటలే. కానీ తన విషయమై తనను బట్టి 10 మంది ఆ బలహీనతకు, అంటే ఆ వైరస్కు బానిస, ఆ వైరస్కు ఇదిగో ఆ పట్టుబడిపోతున్నారు, ఆ వైరస్ను బారిన పడిపోతున్నారు చాలామంది. అంటే ఒకని వలన ఇదిగో తను యొక్క నిర్లక్ష్య స్వభావమే కానీ, లేకపోతే తను చేస్తున్న ఆ అహంభావంతో అహంకారంతో చేస్తున్న పనులే కానీ, ఇదిగో వారి వలన 10 మంది ఆ బారిన పడుతూ ఉన్నారు. అది కూడా ప్రియ దేవుని బిడ్డలారా, అది దేవుని దృష్టిలో అది సత్యమైనది కాదు. నేను చెబుతున్నాను, ఈనాడు మనిషి చేసే దాన్ని బట్టే ప్రపంచం నాశనం అవుతుంది.
ఒకడు చెడుతా అంటే ఒకడు చేసిన పాపిష్టి పనులను బట్టే 10 మంది దాని బారిన పడిపోతున్నారు. అంతెందుకండి, మనం ఎరుగుదుము, ఒక మనిషి ఉద్యోగానికి వెళ్తున్నాడు, చక్కగా పెళ్లి చేసుకున్నాడు, మరి చక్కగా కొన్నాళ్ళకి పిల్లలు పుట్టారు, అంత హ్యాపీగా ఉంది. కానీ ఒకరోజు అదే ఆఫీసులో ఒక స్త్రీతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఆ పెద్ద మనిషి అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. అలా అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడం ద్వారా కొన్నాళ్ళకి తను ఒక బలహీనతకి లోనైపోయాడు. ఏమైందయ్యా అని అంటే, తనకి ఎయిడ్స్ వచ్చింది. ఎయిడ్స్ అనే వ్యాధి వచ్చింది, HIV వచ్చింది. కనుక ఆ వ్యాధి తనకైనా తన భార్య కూడా ఉందా అని టెస్ట్ చేస్తే తన భార్య కూడా వచ్చింది. విచిత్రమైనదో తెలుసునా, భర్త చేసిన పాపానికి భార్య బలైపోయింది. భార్య భర్త కంటే ముందుగా చనిపోయింది. ఆ భర్త తర్వాత చనిపోయాడు. పాపం పిల్లలు అనాథులైపోయారు. అంటే ఒకడు చేసిన నేరానికి కుటుంబం అంతా బలైపోయింది. అదే రీతిగా ఒకడు చేసిన పాపిష్టి పనులకు, ఒకడు చేసే ఇదిగో ప్రభుత్వ వారి నియమాలను ఇదిగో వ్యతిరేకిస్తూ ఒకడు చేస్తున్న అహంకారాన్ని బట్టి, గర్వాన్ని బట్టి ఇదిగో ఈరోజు ఈ వైరస్ అనేకులకు అంటుతూ ఉంది. ఈనాడు దినములు చెడిపోవడానికి కారకుడు నీవే. ఈనాడు ఇదిగో నీ జీవితంలో, ఈనాడు నీ కుటుంబం కష్టాలు పాలవటానికి, ఇదిగో నీ కుటుంబం అంతా బలహీనపరచబడటానికి, ఇదిగో ఈనాడు ఇదిగో ప్రపంచము ఈ రీతిగా నాశనం అవటానికి కారకుడు నీవే. నన్ను బట్టే ఈ ప్రపంచం ఇలా నాశనం అయిపోయిందా? అవునండి, ఎక్కడో ఆఫ్రికాలో ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, కానీ ఈరోజు ప్రపంచం అంతా ఆ వ్యాధి పాకిపోయింది. కారకుడు ఎవరు? ఆ ఒక్కడికి ఇంకొకడు అట్లా. కనుక ఒకడితో ఒకడు ఈనాడు ఆ పాపాన్ని కొడుకొడుతున్నాడు. కనుక ఈరోజు ప్రపంచం అంతా ఎక్కడో, ప్రియ దేవుని బిడ్డలారా, చైనాలో బయలుదేరిన ఈ వైరస్ ఈరోజు ప్రపంచానికి వ్యాపించింది. ఇదిగో ఒకడు చేసిన తప్పిదాన్ని బట్టి ఈనాడు చాలామంది నష్టపోయి ఇదిగో కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నాడు, ఇదిగో సమాజాన్ని నాశనం చేస్తున్నాడు, తనను తాను నాశనం చేసుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడూ కూడా ఇదిగో దినములు చెడ్డవి అనుకోవద్దు. ఈనాడు చాలామంది అంటారు పరిస్థితులు బాగలేదండి, ఈ దినాలు బహు చెడ్డవి అంటారు. నిజమే, చెడ్డవి. కానీ దేవుడు చెడ్డవి దినాలుగా దేవుడి దినాలు ఏర్పాటు చేయలా. దేవుడు, ప్రియ దేవుని బిడలరా, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, భూమిని, ఆకాశాన్ని, కనుక అదే రీతిగా జంతువులు, వృక్షాలు, జలరాశులు, మనుషులను మరి అన్నీ తయారు చేసేటప్పుడు ఒకరోజు అయింది. అయితే ప్రతిరోజు దేవుడు మంచిదిగానే ఏర్పాటు చేశాడు. ప్రతి దినము మంచిదే, కానీ ఏ దినము చెడ్డది కాదు. ఒక్కొక్కరు అంటారు ఇవి మంచి రోజు కాదండి, ఇది మంచి రోజు కాదు వివాహం చేయడానికి, ఇది మంచి రోజు కాదు అని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మాట్లాడతారు. నేను అంటాను మంచి రోజులు ఎందుకు కావు? దేవుడు మంచి రోజులు చెడు రోజులని చేశాడా? చేసింది మంచి రోజులే, కానీ మనిషి స్వభావాన్ని బట్టి ఈ రోజులు నీకు అట్లా మారిపోయినాయి. అదే అంటాడు కదా, పెద్దలు అంటారు పచ్చకల్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టుగానే ప్రియ దేవుని బిడ్డలారా, వాడి జీవితంలో ఒకడు ఒకడు శ్రమల్లో ఉంటే, ఒకడు బాధల్లో ఉంటే, ఒకడు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే, ఒకడు రోగంలో ఉంటే వాడికి ప్రపంచం అంతా ఎలా ఉంటుందో తెలుసిన? ఈ పరిస్థితులు బాగోలేదండి, చెడ్డ దినాలు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ చెడ్డ దినాలు, ఈ దినములు చెడ్డవి అని దైవజనుడు చెప్పినట్లు ఎందుకు ఇలా మారిని ఈ చెడ్డ దినాలంటే కారకుడు నీవే, కారణము నీవే. కనుక నువ్వు చేసే పాపిష్టి పనులు, నీ ఆలోచనలు, నీ మాట, నీ చూపు, నీ నడవడిక, నీ క్రియలు, నీ ఉద్దేశం, నీ పనులు, ఈనాడు టెక్నాలజీ, ఈనాడు మనిషి జీవితంలో తను చేస్తున్న ప్రతి పనిని బట్టి ఈరోజు పరిస్థితులు మారిపోయినాయి. ఈరోజు ఒకడు వైరస్ వచ్చింది అని వాడు జాగ్రత్త పడితే 10 మందికి ఆ వైరస్ రాదు.
ఒకడికి వైరస్ వచ్చిందని తనను తాను ఇదిగో జాగ్రత్త పరుచుకోగలిగితే మరొకడికి రాదండి అది. కానీ ఈరోజు విచ్చలవిడి తిరగటం వల్లనే ఈరోజు ఒకరి వెంబడి ఒకరికి తర్వాత ఒకరికి ఆ వైరస్ పాకిపోతుంది. కనుక ఈరోజు కారణం నీవేనని తెలుసుకొని జాగ్రత్త పడమని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, దినములు చెడ్డవి. ఇది మార్చాలి అంటే ఈ దినములు చెడ్డవి. ఈ చెడ్డ దినాలు నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మారాలి అంటే, నీ బ్రతుకి మేలుకరంగా మారాలంటే, నీదిగో నీ కుటుంబానికి దీవెనకరంగా ఇదిగో ఇవి మారాలంటే, ఇదిగో నువ్వు మార్చవలసింది, నువ్వు చేయవలసింది ఏదో గుమ్మడికాయలు కట్టుకోవడమో, లేకపోతే నిమ్మకాయలు కట్టుకోవడమో, లేకపోతే వాస్తులు సరి చేసుకోవటమో, లేకపోతే వగేరా ఏమేమో చేసుకోవడం కాదు. ఒక ఆయన తాబేలు ఉంగరం పెట్టుకున్నాడు. నేను అడిగాను, అయ్యా తాబేలు ఉంగరం ఎందుకు పెట్టుకున్నావు అంటే, నాకు తెలియక అడుగుతున్నాను, ఎందుకు పెట్టుకున్నావు అని అడిగితే ఆయన అంటాడు కదా, తాబేలు ఉంగరం కలిసి వచ్చిద్దని ఈ మధ్య కలిసి రావట్లేదు పాస్టర్ గారు, అందుకని ఒక జ్యోతిష్యం ఆయన దగ్గరికి వెళితే, పలానా ఇదిగో ఆ తాబేలు యొక్క పచ్చ ఉంగరాన్ని పెట్టుకో నువ్వు, పలానా ఉంగరం పెట్టుకో నువ్వు అని చెప్పాడు. అందుకనే ఆ ఉంగరాన్ని ధరించాను అన్నాడు. మరి నీకేమన్నా రోజులు ఏమైనా మారినట్టు అనిపించినాయా, ఏవైనా రోజులు మారినట్టు అనిపించినాయా అని అడిగితే, యాడు పాస్టర్ గారు రోజులు మారినట్లు నాకేం అనిపించలా, రోజులు మారినట్లు అనిపించలా. ఇదిగో నా పరిస్థితులే మారలా, నా స్థితిగతులే మారలా, ఇదిగో ఇంకా నా కుటుంబ పరిస్థితి అలాగే ఉంది, మా బ్రతుకుల నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషము లేదు, మా బ్రతుకులో మరి మా కుటుంబంతో దుఃఖాల భయంలో అయిపోయా. ఒక దైవజనుడు ఇలా అంటున్నాడు, ఇంచుమించులా చాలా లక్షల రూపాయలు ఆస్తుంది, ఆ ₹1,00,000 ఆస్తి ఎలా తీర్చాలో అర్థం కావట్లా. ఎవడైనా క్షమించండి, ₹1,00,000 అప్పు ఉంది, ఈ ₹1,00,000 అప్పు ఎలా తీర్చాలో అర్థం కావట్లా. అప్పు ఉన్నప్పుడు ఎవడైనా ఏం చేస్తాడంటే రూపాయి జాగ్రత్త చేసుకొని కష్టపడి అప్పులు తీర్చుకుంటాడు. కానీ అతను ఏం చేస్తున్నాడు తెలుసునా, అంటే దేవుని నమ్ముకోక మునుపు తన జీవితంలో తను, ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎందుకు ఇలా మారుతుంది, మా అప్పులు ఎందుకు తీరట్లా, మా కష్టాలు ఎందుకు తీరట్లా, మా బాధలు ఎందుకు పోవట్లా, మా కుటుంబంలో నెమ్మది ఎందుకు ఉన్నట్లా, మా కుటుంబంలో ఈ సమస్యలు ఎందుకు తొలగిపోవట్లా, ఎంత సంపాదించినా ఇదిగో నెలను ఒరిగిన పన్నీరులాగా అయిపోతుంది. అయ్యో మా బ్రతుకులో నెమ్మది, సంతోషం, సమాధానం లేని బ్రతుకులు అయిపోయినాయి. కనుక ఏం చేయాలి, ఈ భయంకరమైన పరిస్థితిలో, ఈ భయంకరమైన ఈ స్థితిగతు నుండి మేము ఎలా మార్చబడాలి అని కష్టపడి సంపాదించి రూపాయి జాగ్రత్త చేసుకుని తిన్నా తినకపోయినా అప్పులు తీర్చుకునే వాళ్ళు చాలామంది కనపడతారు. కానీ ఏనేం చేస్తున్నారు తెలుసునా, మా అప్పులు పోవడానికి కారణం వాస్తు బాగోలేదా అని ఒక జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, మరి ఏం చేయమంటావు అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, ఒకసారి నన్ను మీ ఇంటికాడికి తీసుకెళ్ళని అన్నాడు. సరే నన్ను ఇంటికాడికి ఆయన తీసుకొని వస్తే, ప్రియ దేవుడి బిడ్డలారా, ఆయనకి ఇల్లు చూపించారు. ఇల్లు చూపించిన తర్వాత వాస్తు సరిగ్గా బాగలేదయ్యా, అందుకే మీ కుటుంబంలో అప్పులు అలాగే ఉంటున్నాయి, సమస్యలు అలాగే ఉంటాయి అన్నాడు. అప్పుడు మరి ఏం చేయాలయ్యా అన్నప్పుడు, ఇదిగో ఈ దర్వాజు తీసుకెళ్ళి ఇటు పెట్టు, ఈ కిటికీ తీసుకొచ్చి అటు పెట్టు అని కొంత మార్పులు చేశాడు. వెళ్తూ 25,000 చేత పట్టుకొని వెళ్ళిపోయాడు ఆయన. సరే వాస్తులు మార్చాం కదా, ఏమన్నా మా అప్పులు తీరిపోతాయో అని ఆ వ్యక్తి అలాగే చూస్తున్నాడు. ఎదురు 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది. ఇంకా రోజుకి సమస్యలు ఎక్కువైపోతున్నాయి, అప్పులు ఎక్కువైపోతున్నాయి, వడ్డీలు ఎక్కువైపోతున్నాయి. ఏం చేయాలో తోచట్లా.
మరలా ఇంకొకరి గురించి, ఇంకొక జ్యోతిష్యం గురించి ఇంకొక వ్యక్తి చెప్పాడు. ఒక ఆయన వాస్తు బాగా చెబుతాడని ఇంకొక ఆయన చెబితే మళ్ళీ ఆయన్ని ఒక 20-30 వేల రూపాయలు ఈ ఆయనకి ఇచ్చి మరలా ఆయన తెచ్చాడు. ఆయన తెస్తే ఆయన అంటాడు కదా, ఇదిగో దర్వాజు ఇటు కాదు ఉండాల్సింది, అటు వాకిలి ఇటు కాదు, అటు ఇటు అటు అని మళ్ళీ ఏనొకగా కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు, కొత్త వస్తువు తీసుకొచ్చి మార్చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఆఖరికి తను చేస్తున్న పనేంటో తెలుసునా? ఇదిగో తన కుటుంబ పరిస్థితులు మారడానికి, అయ్యో దినములు చెడ్డవి, మా బ్రతుకుల నెమ్మది లేదు, సమాధానం లేదని కృంగిపోతున్న తన జీవితంలో, ఈ సమస్య నుంచి మేము ఎప్పుడు విడుదల పొందాలి, ఈ కష్టాల నుంచి మాకు ఎప్పుడు విడుదల వస్తుంది అని కృంగిపోతున్న వారి జీవితంలో ఒకరోజు సువార్త విన్నారు. యేసుక్రీస్తుని గురించిన సువార్త, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాడని ఇదిగో ఒక దైవజనుడు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఆ సువార్తను విని, ప్రియ దేవుని బిడలారా, ఆ సువార్త వినిన ఆయన ఇక దేవుని యందు వచ్చిన విశ్వాసాన్ని ఉంచాడు, వాస్తులను వదిలిపెట్టాడు. విశ్వాసం ఉంచి దేవుని వాక్యాన్ని విని అప్పటి వరకు వాస్తులు నమ్మాడు. ఇప్పుడు దేవుని నమ్మిన వ్యక్తి ఏం చేస్తాడో తెలుసునా? తన జీవితంలో మరి కష్టపడి చక్కగా తన జీవితాన్ని బ్రతుకుని మార్చుకొని మంచిగా బ్రతకడం నేర్చుకున్నాడు. అలా జీవిస్తున్న తన జీవితంలో నిజంగా కష్టపడిన రూపాయి జాగ్రత్త చేసుకొని అప్పులన్నీ తీర్చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఈ దినాలు మారాలి అంటే, ఈ పరిస్థితి భయంకరమైన పరిస్థితిలో మనం ఉంటున్న సంగతి ప్రపంచం అందరికీ తెలుసు. ఇవి మంచి దినాలు కాదు, ఇవి బహు చెడ్డ దినాలు, ఇవి దుర్దినాలు, ఈ దినాలు భయంకరమైనవి అని అందరికీ తెలుసు. అయితే మారాల్సింది దినాలు కాదు, ఒక మనిషిగా నువ్వు మారాలి. ఒక మనిషిగా నువ్వు మారాలి. మారి నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించాలి. కనుక నీ జీవితంలో దినములు చెడ్డవి గనుక ఇంకేమంటున్నాడంటే, మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకోవాలి. దినములు చెడ్డవి, నిజమే, భయంకరమైన జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఎన్నో మరణాలు, కరోనా మరణాలు, ఎంతోమంది కరోనా వచ్చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, కరోనా వలన చాలామంది బాధపడుతూ ఉన్నారు. వాస్తవానికి ఆ కరోనా కారణం వారి తప్పిదమో లేదా ఇతరులు చేసిన తప్పిదాలను బట్టి వాళ్ళు బలవుతున్నారో తెలియదు. కానీ వాస్తవానికి మంచివాడికి చెడ్డవాడికి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా కరోనా బారిన పడి అల్లాడిపోతున్నారు. ఈ దినాలలో నీవు కలిగి ఉండవలసింది ఏంటో తెలుసునా? ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఎందుకంటే నేడు అనే సమయము ఉండగా, ఇదిగో రేపు నీది కాదు, నేడే నీది అంటారు కదా. ఈ క్షణము మంది, మరుక్షణం మంది కానే కాదు. ఈ క్షణము మంది, ఈరోజు మంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి రోజున్న వాళ్ళు ఈరోజు లేరండి. తెలుసా మీకు? నిన్నటి రోజున ఉన్న వాళ్ళు ఈరోజు లేరు. వార్తలు చూడండి, ఎంతమంది చనిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, కరోనా వాటి యొక్క సంఖ్య చెబుతారు చూడండి, ఎంతమంది కరోనా బారిన పడ్డారో, ఎంతమంది మృతి చెందారో. ఒక మండలంగా, ఒక జిల్లాగా, ఒక రాష్ట్రంగా, ఒక దేశంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఈరోజు మరి ఆ కరోనా మరణాలు ఎంతమంది పొందారు. ప్రియ దేవుని బిడ్డలారా, సమయము చాలా ఆసన్నమైనది. ప్రభు రాకడ దినం కానీ మన పోకడ దినం కానీ ఏ దినాన ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. ఈనాడు ప్రపంచంలో దేవుడని పిలువబడిన వారు సైతం
తాను ఎప్పుడు మరణిస్తాడో తనకే తెలియని రోజులు, తనకే తెలియదు. మరణం అనేది ఎవ్వడికి తెలియదు. మరణం అనేది ఎవ్వరికి తెలియదండి. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్పాడు, మనిషి కుమారుడు పాపిష్టి మనుషులకు అప్పగించబడి వారి ద్వారా చంపబడి ఆ తర్వాత 3వ దినాన లెగుస్తాడు అని యేసుక్రీస్తు వారు బోధ ప్రారంభించిన కొలది చెబుతూనే ఉంటాడు. అలాగే ఆయన పాపిష్టి మనుషులకు అప్పగించబడ్డాడు. తాను కొట్టబడి చంపబడి ఆయన సిలువ వేయబడి సిలువలో మరణించి సమాధి చేయబడి చెప్పినట్లుగా 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. ఇంకా మరలా ఆయన చనిపోయినట్లు చరిత్రలో ఎక్కడ ఆధారం లేదు, బైబిల్ అస్సలకు లేదు. ఉన్న ఆధారం అంటే ఏముందో తెలుసిన, యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధి. రెండోది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము, బైబిల్లో రాయబడిన పునరుద్ధానం. ఆయన 40 దినాల పాటు 40 రోజుల పాటు ఆయన శిష్యులకు ప్రత్యక్షమై, కనుక ఇదిగో మరి వారందరూ చూస్తూ ఉండగానే పరలోకానికి ఆహారం మోతూ నేను మరలా వస్తాను అని ప్రభు చెప్పి వెళ్ళిపోయినాము. ఆ యొక్క ఆధారాలు అంటే యేసు మరణించాడు కానీ తిరిగి లేచి ఇంకెప్పటికీ మరణించలా. ఆయన సజీవుడు, నిజదేవుడు. కనుకే మరణాన్ని జయించగలిగాడు, సజీవుడై లేపబడ్డాడు. ఆయన ఆత్మరూపి అయి, ఆయన ఇదిగో మహిమ రూపుడై, ఆయన ఇదిగో ప్రజలందరూ చూస్తూ ఉండగానే పరలోకానికి వెళ్ళాడు. ఒకరోజు మరలా ఆయన రాబోతున్నాడు, అదే 2వ రాకడ. ఆయన మరలా రాబోతున్నాడు, అది 2వ రాకడ. ఆ రాకడలో అప్పుడు ప్రపంచంలో ప్రతి మనిషి దేవుని చూసి గుండెలు బాదుకునే సమయం ఆసన్నమవుతుంది. ఎందుకో తెలుసునా? అయ్యో ప్రభు రాకడ వచ్చేసింది, ప్రభు రాకడ వచ్చేసిందే. ఇంకా మా జీవితంలో మేము చేయవలసినవి ఇదిగో మేము దేవుని యొద్ద మేము సంపాదించుకోవాల్సినవి మేము సంపాదించుకోలేకపోయాము. అయ్యో ప్రభు రాకడ వచ్చేసింది. ప్రభు చెప్పినట్లుగా ఈ లోకంలో ఆయన ఏది సంపాదించుకోమన్నాడో అది సంపాదించుకోలేకపోయామే అని. సమయము దాటిపోతే మరలా దొరకదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేనికి వాళ్ళ సమయము దేని విషయంలో సద్వినియోగం చేసుకోవాలి. ఇది నా పాయింట్. దినములు చెడ్డవి, పరిస్థితులు మారిపోతున్నాయి కనుక ఇంకా ప్రభు రాకడైనా రావచ్చు, నీ పోకడైనా జరగవచ్చు. అయితే సమయము నీకు ఇవ్వబడిన సమయము సద్వినియోగం చేసుకుంటున్నావా? సద్వినియోగం దేని విషయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి? నిన్న చెప్పిన వాక్యములో దేవుని మందిరానికి వచ్చే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మందిరము చాలా విలువైనది, అది దైవ మందిరం. ఆ మందిరములో నివాసం చేయాలి అంటే నిశ్చయముగా మందిరములో కనుక నిన్న చెప్పినట్లుగా సమయానికి మందిరానికి రావాలి. ఒక్క దినము కూడా దేవుని సన్నిధి మానకూడదు. ఆ దినము చూచుని కొలది ఇదిగో మీరు ఒక సమాజంలో కూడుకొనటం మానకూడదు. కనుక మందిరాన్ని మానేయకూడదు. ఒకటి, మందిరానికి సమయానికి రావాలి. సమయం పాటించేవాడు దైవరాజ్యానికి వారసుడవుతాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పే మరొక చక్కని మాట ఏందో తెలుసునా? ప్రియ దేవుని బిడ్డలారా, దేనికి మనము సమయం ఇవ్వాలి? మనం ఇవ్వాల్సిన సమయము దేనికి? దేని విషయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనము గమనించినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీకి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా.
ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. కనుక దేవుని వాక్యం మనము సమయం ఇవ్వాల్సింది దేనికయ్యా అనంటే, మనం ఇవ్వాల్సిన సమయం సద్వినియోగం చేసుకోవాల్సినది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన రెండో విషయం ఏంటయ్యా అంటే, దేనికి మనం సమయాన్ని కేటాయించాలంటే రక్షణ పొందడానికి. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఏమంటాడంటే, ఇదిగో ఇప్పుడే రక్షణ, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. అంటే నీ సమయము దేనికి కేటాయించాలంటే, సినిమాలకో, షికారులకో, ముసలమ్మ ముచ్చట్లకో, వ్యర్థమైన కార్యక్రమాలకో, ఊరులకో, ఫంక్షన్లకో, లేకపోతే వగేరా పనులకో, లేకపోతే డబ్బులకో, లేకపోతే ఆస్తులు సంపాదించుకోవడానికో, పేరును సంపాదించుకోవడానికో, కీర్తిని సంపాదించుకోవడానికో, ఈ లోకంలో దేనికో నీవు సమయాన్ని కేటాయించడం కాదు. కానీ మానవుని జీవితంలో కావాల్సింది ఏంటో తెలుస్తున్న రక్షణ. డబ్బు ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు అండి బ్రతుకుంటే. ఇదిగో ఆస్తులు ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు దేవుడు నీకు జీవాన్ని ఇస్తే. ఇదిగో పేరులు ప్రఖ్యాతులు ఈరోజు కాకపోతే ఇదిగో మరి ఎప్పుడైనా దేవుడు నీకు ఆయుష్నిచ్చి నీ ఆయుష్ను పొడిగిస్తే ఎప్పటికైనా అవి నీ దగ్గరికి వస్తాయి. కానీ నేడు అను సమయం ఉండగా నువ్వు తొందరపడవలసింది నీవు ఈ లోకంలో సంపాదించుకోవాల్సింది అతి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసునా? అదే విలువైన రక్షణ. ఆ రక్షణ ఈ నేడు అనే సమయాన్ని నువ్వు సంపాదించుకున్నావు అనుకో, ఈ ప్రపంచము నాశనం అయిపోయినా నీకు ఇబ్బంది లేదు. ఈ క్షణాన నువ్వు మరణించినా ఇబ్బంది లేదు. ఎందుకో తెలుసునా? ప్రపంచం నాశనం అయిపోయినా, అంటే ప్రభు రాకడ వచ్చినా, లేదు నీ పోకడ జరిగినా, ఇక్కడ కన్ను మూస్తావు, పరలోకంలో కన్ను తెరుస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కన్ను మూస్తావు, పరలోకంలో కన్ను తెరుస్తావు. కనుక నీ జీవితంలో ప్రియ దేవుని బిడలారా, కనుక రక్షణకు సమయాన్ని ఇవ్వండి. చాలామంది ఏం చేస్తారో తెలుసునా? దైవజనులుగా మేము అడుగుతాం అనేక మందిని, అయ్యా రక్షణ పొందండి బాబు, ప్రార్థనకు వస్తున్నావు, విశ్వాసం ఉంది, పరిచర్య చేస్తున్నావు, నమ్మకం ఉంది దేవుడు అంటే, కనుక ఇంకా మారు మనసు పొంది ఆ రక్షణ కూడా పొందండి. మీ పాప జీవితాన్ని వదిలిపెట్టండి, మీ రోత జీవితాన్ని విడిచిపెట్టండి. ఇదిగో యేసుక్రీస్తు యొక్క రక్తములో మీ పాపాలు కడుక్కోండి. మారు మనసు నిమిత్తమై పశ్చాత్తాప ఇదిగో పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది బాప్టిజం పొందండి నాయన అని మేము బ్రతులాడుతుంటే చాలామంది అంటారు, ఇప్పుడు కాదండి, ఇంకా సమయం ఉందిలే, ఇప్పుడు కాదు పాస్టర్ గారు, ఇదిగో వచ్చే సంవత్సరం. పాస్టర్ గారు ఇప్పుడు కాదు, ఒక 10 రోజులకి, లేదా ఇగో 2 సంవత్సరాలు ఆగాలి. ఒక తల్లి ఇట్లాగే సాకు చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసునా? అమ్మా బాప్టిజం తీసుకురాదు అని అంటే ఆమె అంటుంది కదా, పాస్టర్ గారు దేవుడు నా కడుపున కాయో పండో పుట్టిస్తే అప్పుడు బాప్టిజం పొందుతానండి అంది. సరే, ఆమె అనుకున్నట్లుగానే దేవుడు చక్కని గర్భఫలం ఇచ్చి చక్కని బిడలను ఇచ్చాడు. ప్రియ దేవుని బిడలారా, బిడలను ఇచ్చిన తర్వాత చక్కగా దైవజనుడు మరలా అడిగాడు, అమ్మా దేవుడు బిడలను ఇచ్చాడు కదా, చక్కని కుమారులను కుమార్తెను దేవుడిచ్చాడు, మరి ఇక్కడైనా రక్షణ పొందరాదా అంటే ఆ వంటుంది కదా, పాస్టర్ గారు పిల్లలు పసిపిల్లలండి, వాళ్ళు కొంచెం పెద్దవనేవండి, రక్షణ పొందుదాం అంటుంది. ప్రియ దేవుని బిడలారా, మరలా
ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత మరలా దైవజనుడి నుండి అమ్మా బాప్టిజం తీసుకోమ్మా అని అంటే అంటుంది కదా, పాస్టర్ గారు ఇప్పుడే పెళ్ళిడికి వచ్చారు పిల్లలు, వాళ్ళు కొంచెం పెళ్ళి అవనివ్వండి, బాప్టిజం తీసుకుంటాను, పెళ్ళి అవుతే ఇంకా నాకేం పని ఉంటుంది, బాధ్యతలు ఏముంటాయి, పిల్లలకి పెళ్ళి అయిపోయినానంటే పాపం పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత దైవజనుడు మళ్ళీ అడుగుతున్నాడు, అయ్యా బాప్టిజం తీసుకురాదా, పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి కదా అంటే, అదే పాస్టర్ గారు తీసుకుంటాను, తీసుకోవాలని ఉంది, కానీ ఒక చిన్న కోరిక ఉంది పాస్టర్ గారు, ఇదిగో పెళ్ళిళ్ళైన నా కొడుకులకి, ఇదిగో మరి నా కుమార్తెలు వాళ్ళ పిల్లలు చూడాలి కనుక వాళ్ళని ఎత్తుకోవాలని ఆశ ఉంది, ఆ పిల్లల్ని ఎత్తుకున్న తర్వాత రక్షణ పొందుతాలే పాస్టర్ గారు అంది. సరేనని దేవుడు కనికరించి వివాహమైన కుమారులకు కుమార్తెలకు చక్కని బిడలు ఇచ్చాడు, మనవరాలు పుట్టారు. ఇంకా దైవజనుడు వచ్చి అంటాడు, అమ్మా నువ్వు అనుకున్నట్లుగా దేవుడు చక్కగా ఇదిగో మనవరాళ్ళు ఇచ్చాడు కదా, ఇన్నాళ్ళు వాయిదా ఇస్తున్నావు, ఇదిగోగా ఆ పెళ్ళైన కొత్తలో బాప్టిజం తీసుకోమంటే పిల్లలు పుట్టాలన్నావు, పిల్లలు పుట్టిన తర్వాత తీసుకోమంటే ఇదిగో పిల్లలు పెద్దవని అన్నావు, పిల్లలు పెద్ద అయిన తర్వాత తీసుకోమంటే పిల్లలు కనుక వివాహని అవని అన్నావు, వివాహమైన తర్వాత తీసుకోమంటే ఇదిగో పిల్లలు పుట్టిన తర్వాత మనవరాలు పుట్టిన తర్వాత తీసుకుంటానన్నావు. ఇలా సమయమును వృధా చేస్తున్నావు, ఇలా సమయమును పోగొట్టుకుంటున్నావు, ఇకనైనా బాప్టిజం తీసుకో అని దైవజనుడు చెబుతుంటే వంటది కదా, పాస్టర్ గారు ఇదిగో గుడ్ ఫ్రైడే వస్తుంది కదా, ఆ గుడ్ ఫ్రైడే రోజు ఖచ్చితంగా బాప్టిజం తీసుకుంటాను పాస్టర్ గారు అంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గుడ్ ఫ్రైడే రావటం ఏందో కానీ గుడ్ ఫ్రైడే 3 రోజులు ఉందనగా, గుడ్ ఫ్రైడే 3 రోజులు ఉందనగా, ప్రియ దేవుని బిడ్డలారా, అనుకోని రీతిగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. నిజంగా చూడండి, అప్పుడు వరకు వాయిదాలు వేసుకుంది, రక్షణను సంపాదించుకోకుండా పోయింది. ఈనాడు వాయిదాలు రక్షణ కొరకు వాయిదాలు వేస్తున్నావా? నీ అంత దౌర్భాగ్యుడికి ఒకడు లేడు సుమి. తినటానికి వాయిదా వేస్తావా? ఇల్లు కట్టుకోవడానికి వాయిదా వేస్తావా? ఉద్యోగం చేయడానికి వాయిదా వేస్తావా? పెళ్ళి చేసుకోవడానికి వాయిదా వేస్తావా? పిల్లల కంటానికి వాయిదాలు వేస్తావా? నీ జీవితంలో ఏ కార్యమైనా, ఈ భౌతికమైన ఏ కార్యాన్ని సంపాదించుకైనా వాయిదాను కలిగి ఉంటావా? కానీ పనికి మాలినన్నిటికీ సమయం ఇస్తున్నావు, కానీ విలువైన రక్షణ కోల్పోతున్నావు. ప్రియా దేవుని బిడ్డ, ప్రభు ఇచ్చే రక్షణ కోల్పోతున్నావు. అయ్యో అది సామాన్యమైనది కాదు, అది ఊరికనే మనకు ఆ రక్షణ రాలేదు. 2021 సంవత్సరం క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టి, ప్రియ దేవుని బిడ్డలారా, 33.5 సంవత్సరాలు జీవించాడు ఆయన. పాపిష్టుల మనుషులు చేతికి అప్పగించబడి, తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు, చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టబడ్డాడు. అయ్యో దేహమంతా కుర్రల దెబ్బలతో కొడుతూ ఉంటుంటే ఆయన దేహమంతా ఇదిగో ప్రియ మాంసముద్దుగా మారిపోయింది. ఇదిగో యేసయ్య కలువరి శిలువ మ్రాను పైన ఆకాశానికి భూమికి 3 మేకుల మధ్య వేలాడుతూ ఆ కలువరి శిలువ మ్రాను పైన యేసుక్రీస్తు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ఎందుకో తెలుసునా? ఇదిగో ఇక్కడ కన్ను మూసిన నీవు రేపు పరలోకంలో కన్ను తెరవాలని, ఇదిగో ఇక్కడ కన్ను మూసి నువ్వు నరకానికి పోకుండా నువ్వు పరలోకానికి వారసుడు కావాలని, పరలోక రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలని దేవుని యొక్క ఆశ. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించే ఒక్కసారి. చాలామంది అంటారు ఆ సమయం రావాలిగా పాస్టర్ గారు. బైబిల్ ఏమంటుంది తెలుసు? నీడే రక్షణ సమయం. ఆ సమయం ఎప్పుడో వచ్చింది. నీ కొరకు 2000 సంవత్సరాల క్రితమే యేసయ్య నీ కొరకు సిద్ధపరిచాడు రక్షణ. ఎంతకాలము రక్షణ వెనుక వేస్తావు? ఎంతకాలము రక్షణను ఈరోజు కాదు రేపు 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 అని వాయిదా వేస్తావు? వాయిదాలు వేసే కొందుకు రక్షణ పొందకుండానే నువ్వు చచ్చిపోతావేమో. జాగ్రత్త. ఖండితంగా చెబుతాను నీ మాట. ఎందుకంటే ఒకరోజు ఒక సేవకుడిని నేను కోల్పోయాను. సేవకుడిగా నేను ఒక వ్యక్తిని అలాగే కోల్పోయాను. నేను
నేను ఒక చోట పరిచర్య చేస్తున్నాను. నేను ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఒక చోట నేను పరిచర్య చేస్తున్నాను. ఆ పరిచర్య చేసే కాడ ఒక భార్యాభర్తలు ఉన్నారు. చాలా చక్కని విశ్వాసం, మంచి ప్రార్థనకు వస్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు. కానీ నేను అంటాను, అన్నా అక్క రక్షణ పొందండి, ఏ క్షణాన్ని ఏం జరిగిద్దో తెలియదన్నా. ప్రభు రాకడైనా రావచ్చు, నీ పోకడైనా, అంటే నువ్వైనా, అంటే మనమైనా చనిపోవచ్చు. ఎందుకంటే మన కట్టుకున్న ఇంటికి గ్యారెంటీ ఉంది, మనం వాడుకున్న వస్తువులకి గ్యారెంటీ ఉంది, కానీ మనకు లేదన్న గ్యారెంటీ. ఏ క్షణానైనా మనం మరణించవచ్చు అన్నా దయచేసి రక్షణ పొందండి అని అంటే వాళ్ళు అనేవాళ్ళు కదా, పాస్టర్ గారు ఇప్పుడు కాదులేండి మరొకసారి, ఇప్పుడు కాదు పాస్టర్ గారు మరొకసారి, అయ్యయ్యో ఇప్పుడు కాదు పాస్టర్ గారు మరొకసారి అని వాయిదాలు వేశారు. నేనైతే కనపడినప్పుడల్లా అడుగుతూ ఉంటాను. ఒకసారి నన్ను దాటేసేవాళ్ళు, ఒక్కోసారి నేను ఈ మార్గాన్ని వస్తుంటే ఆ మార్గాన్ని నుంచి వెళ్ళేవాళ్ళు ఎక్కడ ఎదురు పడితే మరలా బాప్టిజం తీసుకోమని అడుగుతారేమని. అయ్యో ప్రియా దేవుని బిడ్డ, ఒకసారి ఆ విను నేను చెప్పే మాట. ఒకరోజు ఆ మనిషి కుమార్తె ఇంటికి వెళ్ళాడు. అనుకోని రీతిగా హార్ట్ అటాక్ వచ్చింది. అయితే రక్షణ పొందాలని తపన తనుకుంది. ఆయన హార్ట్ అటాక్ వచ్చి నొప్పితో బాధపడుతూ ఉండగా బిడ్డలతో చెబుతున్నారు, భార్యతో చెబుతున్నాడు, నాకు అర్జెంటుగా బాప్టిజం ఇప్పియండి, నాకు అర్జెంటుగా బాప్టిజం ఇప్పియండి అని అంటే సరేనని బాప్టిజం ఇప్పడానికి అక్కడి నుంచి తీసుకుని వస్తూ ఉండగా ప్రియా దేవుని బిడ్డలారా, మధ్యలో రైల్ గేట్ ఉంది. రైల్ గేట్ పడిపోయింది. నాకు బాప్టిజం ఇప్పండి, బాప్టిజం ఇప్పండి, బాప్టిజం ఇప్పండి అంటూ 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 చనిపోయాడు ఆయన. ఆ గేటు కాడ చనిపోయాడు. రైలు వస్తుంది, అందుకని గేటు తీయటానికి అవకాశం లేదు. ఆయన సీరియస్ కండిషన్ అయిన రైలు కదిలినందున ఆ గేటు తీయటానికి అవకాశం లేకుండా పోయింది. నాకు బాప్టిజం ఇప్పండి, బాప్టిజం ఇప్పండి అంటూ అంటూనే చనిపోయాడు. దేవుడు శక్తినిచ్చినంత కాలం, దేవుడు ఆరోగ్యం ఇచ్చినంత కాలం, దేవుడు క్షేమాన్ని ఇచ్చినంత కాలం, ఇదిగో నీ జీవితంలో ఇదిగో సుఖము, సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకున్నంత కాలం, ఏ దిగులు ఏ చింత లేనంత కాలం నీకు దేవుడే గుర్తురాలా. బాప్టిజం అంటే వెనకేస్తూ వచ్చావు. రేపటి రోజున నీవు కూడా ఆ పెద్ద మనిషిలాగే ఒకవేళ అయిపోతావేమో. అప్పుడు నీ జీవితం ఏమైపోద్దో ఆలోచించావా? నీ బ్రతుకు ఏమైపోద్దో ఆలోచించావా? రేపు నువ్వెక్కడ ఉంటావో ఒకసారి నీ స్థితి ఆలోచించావా? ఎవరికుందండి ఆ ప్రేమ? ఎవరికుంది ఆ ప్రేమ? ఈరోజు కరోనాతో చనిపోతే కన్న బిడ్డలు, కట్టుకున్న భార్య, కడుపును పుట్టిన పిల్లలు, లేదా ఇదిగో ఆ నవమాసాలు మోసి కనిన తల్లిదండ్రులు నా దగ్గరికి రాలేని పరిస్థితులండి. ఇదిగో మనసారా దగ్గరికి రాలేని పరిస్థితి. అంతేకాదండి, ఒకడు ఒక అవయవాలు పాడైపోయి చావు బ్రతుకుల మధ్య ఉంటే ఒక కొడుకు ఇవ్వగలడా ఒక అవయవం? ఒక కూతురు ఇవ్వగలదా? ఇదిగో ఒక అవయవం, నేను మా నాన్న బ్రతికించుకుంటాను, మా అమ్మను బ్రతికించుకుంటాను, నా కొడుకును బ్రతికించుకుంటానని. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదివరకు ఈ డబ్బు ఎంతైనా ఖర్చు పెట్టేవాళ్ళు, ఇప్పుడు డబ్బు కూడా ఖర్చు పెట్టట్లేదండి. ఇంకా చచ్చేవాడికి డబ్బులు ఖర్చు పెడితే ఇదిగో మిగతా మేమెలా బ్రతకాలి అని ఈనాడు భర్త లేక భార్య లేక పిల్లలు, తల్లిదండ్రులు ఇలా ఆలోచన చేసి చచ్చేవాడిని చావుని అని డబ్బు కూడా ఖర్చు పెట్టనీయకుండా మనిషిని ప్రియా దేవుని బిడ్డలారా చావుకు అప్పగిస్తున్నారు ఈరోజు. అలాంటిది ఏ నేరము చేయని యేసయ్య నీ కోసం, ఎవరి కోసమో కాదు, నీ కోసం, నీవు చేసిన పాపాల కోసం, నీవు చేసిన అతిక్రమాల కోసం, నీవు చేసిన దోషాల కోసం
నీ పాపమును తన మీద వేసుకుని నీ శిక్షను తను భరించి ఏ పాపము చేయని యేసయ్య నీ కోసం సిలువలో వ్రేలాడాడు. ఎందుకు అంతగా గాయపరచబడ్డాడు? కొడతంటే అంతగా తన్నించుకున్నాడు ఎందుకు యేసయ్య అంటావా? ఆయన రక్తము చిందిస్తేనే నీకు రక్షణ. నీ కొరకు రక్తాన్ని చిందించడానికే కొట్టువారికి తన వీపును అప్పగించాడు, ముళ్ళ కిరీటం పెట్టువారికి తన శిరస్సును అప్పగించాడు, మేకులు దిగగొట్టు వారికి తన చేతులను కాళ్ళను అప్పగించాడు. పాపిష్టులైన మనుషులకు, క్రూరులైన మనుషులకు తన్నును తాను అప్పగించుకొని తన దేహములో ఆఖరి రక్తబొట్టు వరకు కాచడానికి నీ కోసం తన్నును తాను నలగొట్టబడ్డాడు యేసయ్య. ఎందుకంటే పాపము నుండి నిన్ను విడుదల చేయడానికి, పాపానికి వచ్చే జీవితమైన మరణము నుండి, నిత్య నరకాగ్ని నుండి నేను తప్పించి ఆ పరలోక రాజ్యములో, ఆ నిత్య మహిమలో, ఆ సంతోషకరమైన పట్టణములో నిన్ను ఉంచాలని, ప్రభుతో కూడా యుగ యుగాలు నువ్వు జీవించాలని ఆయన నీకోసం ప్రాణమిచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసునా? నువ్వేం సంపాదించుకున్నావు తెలుసునా? ప్రభు ఇచ్చిన ఈ రక్షణను పక్కన పెట్టి వ్యర్థమైన వాటి అన్నిటి కొరకు సమయాన్నిచ్చి వాటన్నిటిని సంపాదించుకుంటున్నావు. ఇదే డిస్కౌంట్ సేల్ అంట, ఈరోజేనంట, ఈరోజు పోతే మరలా రాదంట. ఇదే ఇంటర్వ్యూ కనుక ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇంటర్వ్యూ మిస్ అవుతూ ఉద్యోగం రాదు. ఈరోజే ఇదిగో పలానా టయానికి రైలు వస్తుంది, ఒక్క నిమిషం ఆలస్యంకి వెళ్ళినా రైలు మిస్ అవుతుంది. ఎంత తొందర అండి! ఈ ఇంటర్వ్యూ మిస్ అవుతే ఇంకొక ఇంటర్వ్యూలో ఉద్యోగం వస్తుంది. ఈ రైలు మిస్ అవుతే మరొక రైలు వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి రక్షణ, ఈరోజు నువ్వు రక్షణ పొందకపోతే ఈ రాత్రి నువ్వు చనిపోతే రేపు వస్తుందా రక్షణ? రక్షణ నువ్వు సంపాదించుకుంటావా? ఆ హార్ట్ అటాక్ వచ్చిన ఆయన రక్షణ శక్తి ఉన్నంత కాలం ఎన్ని పర్యాలు చెప్పినా వాయిదాలు వేసాడు. కానీ హార్ట్ అటాక్ వచ్చిన మరుక్షణం, అంటే హార్ట్ అటాక్ వచ్చిన ఆ కొద్ది క్షణాలు తప్పించాడు, కానీ రక్షణ పొందుకోలేకపోయాడు. రేపు నీ బ్రతుకు కూడా అంతేనేమో, నీ జీవితం కూడా అంతేనేమో. కనుక రక్షణ పొందుకో. నేడే రక్షణ, ఇప్పుడే, ఇదే రక్షణ దినం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదే రక్షణ దినం, అనుకూలమైన సమయం. కనుక దినములు చెడ్డవి తమ్ముడా, చెలిమా, దినములు చెడ్డవి. అనాక దినములు చెడ్డవి. తల్లి, తండ్రి, దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, దినములు చెడ్డవి. పరిస్థితులు చూడండి, ఏ క్షణాన ఏమి జరిగిందో తెలియదు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లుగా, ప్రాణముండగానే ప్రభుని నమ్ముకొని మారు మనసు పొంది రక్షణ పొందు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ రక్షణ నీకుంటే పరలోకానికి వెళ్తావు, రక్షణ కోల్పోతే నరకానికి వెళతావు. జాగ్రత్త. నిన్ను నరకంలో పడివేయటం కాదు దేవుని చిత్తం, పరలోకంలో చేర్చడం. ఆలోచన చేయి. నువ్వు పరలోక రాజ్యం చేరాలనేది దేవుని ఉద్దేశం. కనుక రక్షణ సంపాదించుకోవడానికి ప్రాకులాడు. చక్కని పాట ఒకటి ఉంది కదా, ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది కడవరి కాలపు హెచ్చరిక. అంతేకాదు, రక్షణ నీకుంటే నిత్య రాజ్యానికి వెళ్తావు, రక్షణ లేకుంటే నిత్య నరకానికి వెళ్తావని ఓ దైవజన్ చక్కగా పాడాడు. ఈరోజు ఆలోచించి రక్షణ పొందుతున్నావా? ఈరోజు సమయం పోగొట్టుకోకూడదు. రక్షణ పొందాలని తపన నీకుంటే దైవజుని నిద్రపోని నువ్వంతే. ఒకరోజు ఇట్లాగే ఒక దైవజనుడు రక్షణ గురించి వాక్యాన్ని బోధిస్తుంటే,
ప్రియ దేవుని బిడ్డలారా, ఒక యవనస్తుడు వాక్యానికి పట్టుపట్టాడు, ఆలోచనలో పడ్డాడు. దైవజనుడు చెప్పిన మాట వాస్తవమే కదా, నేను రక్షణ లేకుండా చనిపోతే రేపు నరకానికి పోతానేమో. ఒకవేళ ప్రభు వచ్చేసరికి, ఒకవేళ ఈ క్షణంలో ప్రభు రాకడ వస్తే రక్షించబడిన వారందరూ దేవుని రాజ్యానికి వెళతారు. రక్షణ లేని నేను అయ్యో నిత్య నరకాగ్నిలోకి వెళ్తాను కదా అని ఆలోచనలో పడి మీటింగ్ అయిపోయింది. రాత్రిపూట మీటింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాడు. అన్నం తినబుద్ధి కావట్లా, పండుకున్నాడు, నిద్ర పట్టట్లా. అనుకున్నాడు ఒకటే తీర్మానం, రక్షణ పొందాలి, రక్షణ పొందాలి అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న నేను రక్షణ పొందుదాం అనుకున్నాను, బాప్టిజం తీసుకుంటాను అన్నాడు. బాప్టిజం తీసుకుంటావా, రక్షణ పొందుతావా? రైట్, మంచిదిరా అన్నాడు. రైట్ కనుక పొద్దున్నే పాస్టర్ గారు చెప్పి బాప్టిజం ఇప్పిస్తాలే, పండుకోపో అన్నాడు. నానా రేపు కాదు, ఇప్పుడే కావు నాకు రక్షణ, రేపు కాదు నాన్న, ఇప్పుడే నాకు రక్షణ కావాలి. దయచేసి నువ్వు నాకు రక్షణ ఇవ్వండి, నాకు రక్షణ ఇప్పియండి నాకు అని అంటుంటే, రే ఇప్పుడు ఇది చలికాలం, ఇదిగో గడ్డగట్టుకుపోయే చలి ఉందిరా. ఈ అర్ధరాత్రి వేళ దైవజనుడు కూడా నిద్రపోతూ ఉంటాడు. ఇప్పుడు నీకు రక్షణ ఎలా ఇస్తాడురా, ఎలా బాప్టిజం పొందుకుంటావురా? కనుక రేపు పొద్దున్నే ఇస్తావులంటే, లేదు నాన్న, ఇప్పుడు ప్రభు రాకడ వస్తే రక్షణ పొందిన మీరు పరలోకానికి వెళ్తారు, రక్షణ లేని నా పరిస్థితి ఏంటి? అయ్యో ఈ క్షణాన్ని ఒకవేళ మరణిస్తూనే రేపు నేను నరకానికి వెళుతానేమో నాన్న, దయచేసి నన్ను అట్లా చేయొద్దు, నాకు ఇప్పుడే రక్షణ కావాలి అని పంతం పడితే వాళ్ళ నాన్న ఏం చేయలేక అర్ధరాత్రి పూట పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి తలుపు తడుతున్నాడు. పాస్టర్ గారు తలుపు తీయండి. ఎవరా అని పాస్టర్ గారు వచ్చి తలుపు తీస్తుంటే ఆ తండ్రి కొడుకులు ఉన్నారు. ఏంటి నాయన ఈ టైంలో వచ్చారంటే, ఆ తండ్రి అంటాడు, మా అబ్బాయి బాప్టిజం తీసుకుంటాడంట. పాస్టర్ గారు అంటుంటే, మంచిదయ్యా, మంచిది, రేపు పొద్దునే నీకు బాప్టిజం ఇస్తాను కనుక వెళ్ళి పడుకోపోండి అంటే, కాదంట ఇప్పుడే కావాలంట. అదేంట్రా ఇప్పుడేంట్రా? కనుక ఇప్పుడు కదా రేపు పొద్దునిస్తలేరా, చూడు ఎంత మంచు ఉందో అంటే, పాస్టర్ గారు ఇదిగో ఈ చలిలో నేను గెట్టగట్టుకుపోయి చనిపోయినా పర్వాలే, కానీ చనిపోకముందు 10 నిమిషాలు ముందు అయినా నేను రక్షణ పొందాలి, నాకు రక్షణ కావాలి. ఎందుకంటే నేను నరకానికి వెళ్ళకూడదు, నేను పరలోకానికి వెళ్ళాలి. నా యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు, నాకు రక్షణ సిద్ధపరిచాడు. ఆ నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్ళాలి, కనుక నాకు ఇప్పుడే బాప్టిజం ఇవ్వండి అని అంటే, కాదురా అంటే, అట్లా కాదు పాస్టర్, నాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని వాడు పాంతం. ఇంకా చూడండి, ఆ అర్ధరాత్రి వేళ ఇంచుమించు 1-2 ఆ టైములో ప్రియా దేవుని బిడ్డలారా, అతని పైన చేతులుంచి ప్రార్థించి పాపాలు ఒప్పింపచేసి ఆ రాత్రి ఆ అబ్బాయికి బాప్టిజం చేశారు. ఎందుకు ఈరోజు ఈ మాట చెబుతున్నానంటే, బాప్టిజం యొక్క విలువ, రక్షణ విలువ తెలిసిన నీవు పాస్టర్ గారిని నిద్రపోనియు, ఇంటిలో మనుషుల్ని నిద్రపోనియు. ఎందుకో తెలుసునా, రక్షణ పొందితే పరలోకం చేర్చబడతావు, రక్షణ లేకపోతే నరకానికి వెళతావనే భయం నీలో ఉంటుంది. కనుక ఈరోజు నీకున్న సమయాలు దేనికి సమయాలు కేటాయించో నాకు తెలియదు, కానీ వాటన్నిటికీ మరొక సమయం ఉంది. అయితే ఈరోజు నీకు అనుకూలమైన సమయం ఏంటో తెలుసునా, రక్షణ దినం, రక్షణ పొందే సమయం దేవునికి ఈరోజు ఇచ్చాను. రక్షణ పొందుతావా పరలోకంలో ఉంటావు, రక్షణ పొందకపోతే నరకంలో ఉంటావు. ఏది నీ చాయిస్? దేవుడు జీవాన్ని మరణాన్ని నీ చేతికి అప్పగించాడు. రక్షణ పొంది జీవంలో ప్రవేశిస్తావో, రక్షణ పొందకుండా నరకంలో ప్రవేశిస్తావో నీ ఇష్టం. కానీ ప్రభు ఈ రాత్రి నిన్ను హెచ్చరిస్తున్నాడు, ప్రభు ఈరోజు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకో. రక్షణ పొందాలి అంటే నువ్వేం చేయాల్సిన పని లేదు, ప్రభుకు నీ జీవితాన్ని అప్పగించుకో. యేసయ్య నా జీవితానికి అప్పగిస్తున్నాను, ఇప్పుడే నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నా పాపాల నుండి అయ్యా నన్ను విడుదల చేయి, నీ రక్తములో నా పాపములన్నీ కడిగివేయి ప్రభువా, నాకు పరిశుద్ధత పవిత్రతనివయ్యా అని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్టిజం పొందు. నిశ్చయముగా ప్రభు నిన్ను రక్షిస్తాడు. ఎందుకో తెలుసిన బైబిల్ అంటుంది, నమ్మి బాప్టిజం పొందువాడు
రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష. ఈరోజు రక్షణ పొందావా, పరలోకంలో ఉంటావు. మరలా చెబుతున్నాను, రక్షణ లేకపోతే నరకంలో ఉంటావు. కనుక ఈరోజు నీ సమయం సద్వినియోగం చేసుకోవాల్సిన సమయం దేనికో తెలుసునా? రక్షణను గురించి నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కనుక ఈరోజు యేసయ్యకి మన జీవితాలు అప్పగించి ప్రార్థన చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, మన ఇంటివారు రక్షణ పొందాలి, మన గ్రామస్తులు రక్షణ పొందాలి, మన రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా రక్షణ పొందాలి. అందరూ ప్రభు రాజ్యంలో అడుగు పెట్టాలి, నరకాన్ని తప్పించుకోవాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. కనుక అటు రీతిగా ప్రార్థన చేద్దాం, ప్రభు చేతులుగా అప్పగిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, మహోన్నతుడా, సజీవుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, నీకే వందనాలు. యేసయ్యా, ఈ రాత్రినైనా ఈ ప్రత్యేకమైన వేళ అయ్యా ప్రకటించిన నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సమయమును సద్వినియోగం చేసుకోమంటున్నావు. దేని విషయంలో మేము సమయం సద్వినియోగం చేసుకోవాలంటే అయ్యా నీ రక్షణ విషయంలో. ఎందుకో తెలుసునా ప్రభువా, నీ వాక్యము సెలవిస్తుంది, నేడే రక్షణ దినం, ఇదే రక్షణ దినం, ఇది అనుకూలమైన ఏదో రక్షణ దినం. అయ్యా, ఈరోజు మేము రక్షణను వాయిదా వేస్తే నీ రాకడైనా రావచ్చు, మా పోకడైనా జరగవచ్చు. అయ్యా, ఈ రక్షణ లేకుండా మేము చనిపోతే మా కొరకు నిత్య నరకాగ్ని కాచుకుని ఉందని మాతో చెప్పావు. మా ప్రభువా, ఈరోజు ఎంతమంది అయితే నిత్య నరకాగ్ని నుండి తప్పించబడి ప్రభువా నీ పరలోక రాజ్యములో అడుగు పెట్టాలని, ఇదిగో మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్టిజం పొంది రక్షణ పొందాలని ఎంతమంది అయితే ఆశ కలిగి తృష్టి కలిగి ఉన్నారో అయ్యా, వారందరిని ఇప్పుడే దర్శించండి. నేడే రక్షణ పొందుదురుగాక. ఆనాడు జక్క ఇంటికి నేడు రక్షణ వచ్చినట్లుగా నేడే ప్రతి ఒక్కరికి రక్షణ కలుగునుగాక. తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి రక్షణ కలుగునుగాక. దేవా, రక్షణ భాగ్యం ఇచ్చి ప్రతి ఒక్కరిని రాజ్యానికి వారసులుగా చేయండి. అయ్యా, నీకే స్తోత్రాలు. అయ్యా, ఇదిగో నాయనా, మా యొక్క సహవాసాన్ని, మా సేవకులు, సువార్థికులు, సండే స్కూల్ టీచర్స్, యూత్ లీడర్స్, గాస్పల్ టీము వారందరినీ జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా, నీ దీనదాసులు, దాసురాలు, బిడ్డలు, సంఘాలు, పరిచర్యలన్నిటినీ జ్ఞాపకం చేసుకో దేవా. ప్రతి ఒక్కొక్కరిని దర్శించి దీవించు యేసయ్యా, నీకే స్తోత్రాలు. దేవా, ఈ ప్రత్యేకమైన వేళ అయ్యా మా దేశం కోసం, ప్రపంచం కోసం ప్రార్థిస్తున్నాం. ఈరోజు ప్రపంచాన్ని తలక్రిందులు చేస్తున్న వైరస్ అయ్యా, ఇది ఏ పార్టీదయ్యా? అయ్యా, ఇదొక వైరస్ ప్రభా, ప్రజలను బలహీనపరిచి మనుషులను అయ్యా మరణానికి లాక్కుని వెళుతుందయ్యా. దయచేసి నాయనా దేవా, ఈ యొక్క వైరస్ను అణిచివేయండి. గాలి తుఫాన్ని అణిచినవే దేవా. ఎర్ర సముద్రమును పాయలు చేస్తున్న తండ్రి అయ్యా, ఈ యొక్క దేవా మా ప్రభువా, ఈ వైరస్సును ప్రపంచము నుండి అయ్యా ఈ వైరస్సును పారగొట్టండి. అయ్యా, ఇదిగోనైనా ఎంతమంది వైరస్సును బారిన పడ్డారు, ఎంతమంది వైరస్ వలన అయ్యా ఇదిగోనైనా అయ్యా చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టులాడుతున్నారు. యేసయ్యా, ఈ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టులాడుతున్న వారందరినీ తాకండి. ఇదిగో వారి పైన నీ బాకును చాపి ఒక్కొక్కరిని మీరు స్వస్థపరచండి అయ్యా. అయ్యా, వైరస్ అంటిన వారందరినీ తాకండి అయ్యా. వారిలో ఉన్న వైరస్ను యేసు నామములో తీసివేయండి ప్రభువా. అయ్యా, నువ్వు పరమవైద్యుడు కదయ్యా, నువ్వు పరమ డాక్టరు కదయ్యా. ఎంతమంది ఇదిగోనైనా ప్రభు ఈ కరోనా వైరస్ ద్వారా అయ్యా కృంగిపోతున్నారు, వారిని బలపరచండి నైనా. వారిని ముట్టి వారిలో ఉన్న వైరస్ను తీసివేయండి. వారందరికీ స్వస్థత, క్షేమము కలుగుచే ప్రభు అయ్యా. ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. అంతేకాదయ్యా అయ్యా, ఇదిగోనైనా ఈ వైరస్ ప్రజలకు అంటకుండా దేవా ఎంతో ప్రయాసపడుతున్నా
అయ్యా అయ్యా మరి పోలీసు వారిని జ్ఞాపకం చేసుకోయ్యా, అధికారులను జ్ఞాపకం చేసుకోయ్యా, నాయకులను జ్ఞాపకం చేసుకోయ్యా, డాక్టర్స్ని జ్ఞాపకం చేసుకోయ్యా, నర్సులను జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా ఇదిగోనైనా అయ్యా అయ్యా ఇదిగో వాలంటీర్లు జ్ఞాపకం చేసుకో, ఆశా వర్కర్లు జ్ఞాపకం చేసుకో, నర్సులు జ్ఞాపకం చేసుకో తండ్రి. దేవా ఇదిగోనైనా మున్సిపాలిటీ వాళ్ళని జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రతి ఒక్కొక్కరిని కూడా అయ్యా ప్రతి ఒక్కొక్కరిని మీరు కాపాడండి. ప్రజల క్షేమం కొరకు ప్రయాసపడుతున్నా ఇదిగో ప్రతి ఒక్కరిని కాపాడి సంరక్షించండి అయ్యా. అంతేకాదు వారిని వారి కుటుంబాలను కాపాడండి. వారు పడుతున్న ప్రయాసకు తగినట్లుగా ప్రజలకు క్షేమాన్ని కలిగించి వారికి క్షేమాన్ని ఇచ్చి నీవే సహాయం చేయండి ప్రభా. ప్రపంచమంతటా ఈ వైరస్ను అయ్యా ఇదిగోనైనా అయ్యా విరిచివేయండి, వైరస్ను తీసివేయండి అయ్యా. మరి నైనా అయ్యా వార్తా విలేకరులు కూడా ఉన్నారయ్యా, నైనా ఇదిగో వారిని కూడా తాకండి ప్రభా, వారిని కూడా స్వస్థపడినైనా వారికి కూడా ఏ కీడు రాకుండా కాపాడి వారిని కూడా దీవించండి అయ్యా. ప్రపంచమంతటా అయ్యా 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 ప్రతి ఒక్కొక్కరిని మీరు కాపాడి నీ కృపలో భద్రపరచండి యేసయ్యా. నీవే క్షేమాన్నిచ్చి దీవించండి అయ్యా. నీకే స్తోత్రాలు దేవా. మెట్టుకయ్యా ఈ వైరస్ దేహాన్ని చంపిద్దేమో కానీ నైనా అయ్యా వైరస్కు మించిన పాపం ఉందయ్యా, వైరస్కు మించింది మరొకటి ఘోరమైనది ఉందయ్యా, అది పాపమయ్యా అయ్యా, పాపమయ్యా పాపమయ్యా దేవా. ఇదిగోనైనా అయ్యా పాపము మనిషి ఆత్మను నరకానికి తీసుకువెళ్ళిందయ్యా ప్రభా. దేవా ప్రపంచములో ఎంతమందినైనా పాపానికి పట్టుబడి పాపమును అయ్యా జరిగిస్తూ ఉన్నారు యేసయ్యా. అయ్యా వారి జన్మక్రమ పాపముల నుండి విడుదల దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడినట్లుగా సహాయము దయచేయండి ప్రభా. మా గ్రామం నీ రక్తంలో కడగబడాలి, మా మండలం నీ రక్తంలో కడగబడాలి, మా జిల్లా రాష్ట్రం దేశం ప్రపంచమంతా నీ రక్తంలో కడగబడాలి. ప్రతి ఒక్కరూ నీ రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నీ రాజ్యానికి వారసులగునట్లు సహాయం చేయండి అయ్యా. దేవా నీవే జ్ఞాపకం చేసుకుని అయ్యా. అయ్యా ఇదిగో ఏ ఒక్కరూ అయ్యా కరోనా వలన మరణానికి పాత్రులు కాకూడదు, అదే రీతిగా పాపం వలన ఏ ఒక్కరూ నరకానికి పాత్రులు కాకూడదయ్యా. అయ్యా కరోనా నుంచి ప్రజలను రక్షించి ప్రజలకు ఆరోగ్యం దయచేయండి, పాపం నుండి ప్రజలను విడిపించి ప్రజలకు రక్షణ దయచేయండి ప్రభువా. నీవే నీ గొప్ప కార్యాలు జరిగించి నీ నామానికే మహిమ తెచ్చుకోండి యేసయ్యా. మేము ప్రార్థించేవారుమే కానీ కార్యం చేసేవాడు నీవు కదయ్యా. ప్రజల పట్ల నీ కార్యం జరిగించండి, ప్రజల పట్ల నీ గొప్ప కార్యములు జరిగించినైనా నీవే అయ్యా నిజదేవుడిగా ప్రభువా ప్రజల పక్షాన నిలిచి నీ నామానికే మహిమ తెచ్చుకోమని అయ్యా నీవే కృప చూపి సహాయం చేయమని నీ కృపగా అప్పగిస్తూ మా ప్రార్థన మనవులన్నీ మీ చేతులుగా అప్పగిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, దేవుని వాక్యం వింటున్న వారందరికీ వారి వారి కుటుంబాలకు, సంఘానికి సహవాసానికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరలా రేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సెలవు తీసుకుందాం. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప మీ ఆత్మలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.